పార్టీని పువ్వు పార్టీల కల్పాలని చూస్తే నేనే అడ్డుపడ్డనని ఎమ్మెల్సీ కవితక్క మొన్నట్లనే చెప్పింది కదా. ఇక ఇయాల సుతాం పువ్వు పార్టీతోని బీఆర్ఎస్ పార్టీ కలుసుడు ఇష్టం లేదు, బీజేపీతోని పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదని చిచ్చాట్ల చెప్పింది. ఇక దాని మీద సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు గిట్లా మాట్లాడిండు. డాడీ డాటర్ సమస్య, డాడీ డాటర్ సమస్య, సిస్టర్ బ్రదర్ సమస్య. అది సిస్టర్ బ్రదర్ డాడీ డాటర్ డ్రామా అదంతా కూడా. అగ్గో గట్లంటారేంది సారు? కాంగ్రెస్ పార్టీలో ఇంకోలో కాదు, ఏకంగా కారు పార్టీ అధినేత కేసీఆర్ సార్ బిడ్డ కవితక్కనే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగిందని చెప్తుంటే మీకు తెలియకుంటుంటదా? మీ పార్టీ పెద్దలకు తెలియకుంటుంటదా? అది ఫ్యామిలీ డ్రామా. ఆ డ్రామాలో మేము పాత్రదారులను సూత్రధారులను కాదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలకు కూడా సంబంధం లేనటువంటి అంశం అది. అది ఇంటర్నల్ పార్టీ విషయం కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఫ్యామిలీ విషయం కావచ్చు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంగానో, రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగానో, బీజేపీకి వ్యతిరేక విషయంగానో మేము దాని గురించి స్పందించదలుచుకోలేదు. తెలంగాణ ప్రజలు కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. మీ పార్టీ మీద నిందలు వచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పాలి గాని మాకు సంబంధం లేదు, తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని తప్పించుకుంటే ఎట్లా సారు? బీఆర్ఎస్ పార్టీ ఇంటి గొడవ గురించి ఆళ్ళు మాట్లాడుకుంటారు కావచ్చు కానీ మీ పార్టీలోనే విలీనం అవుతుందన్న ముచ్చట మీద మీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ సార్ కూడా మాట్లాడిండు. పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా పార్టీలో కొంతమంది ఒప్పుకుంటారని కూడా అన్నారు కదా. అంటే ఈ అంశం తెలంగాణ ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం. ఈ అంశం మీద రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను, ఇంక్లూడింగ్ మై పార్టీ. మా పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా దీని గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదన్నాడు కిషన్ రెడ్డి సారు. ఇక కవితక్క జైలు ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని కలిపేందుకు చర్చలు చేసిరట కదా అని అడిగితే, డాడీని అడుగు, మనం డాక్టర్ కదా, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూసావు చెప్పమనాలి డాడీని. అవు మరి కిషన్ రెడ్డి సార్ అన్నది కూడా వాజీ ముచ్చట్నే. మరి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలపాలని చూసింది నియమే అయితే ఆ పని ఎవరు చేసిర్రో కవితక్కనే బయట పెట్టాలి. లేకుంటే మాజీ సీఎం కేసీఆర్ అన్న బయటకు వచ్చి కవిత చెప్పింది నియమో కాదో, అసలు కవిత చేస్తున్న ఆరోపణల మీద ఏదో ఒకటి చెప్తేనే అందరి మనసులో ఉన్న అనుమానాలు పోతాయి. మరి ఆ పనిని కారు పార్టీ తరఫున ఎవరు చేస్తారో ఏం కథనో చూడాలి మరి.